Hi everyone, welcome to చెక్ ఛానల్ కెమికల్ హజార్డ్స్ ఇంజనీరింగ్ కంట్రోల్స్ అండ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కంట్రోల్ మెజర్స్. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 మనం ఆల్రెడీ 4005 స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ కాజెస్ అనే ప్రజెంటేషన్ మనం చెప్పుకోవడం జరిగింది. స్థిర విద్యుత్ నియంత్రణ చర్యలు పద్ధతులు మనం ప్రీవియస్ చాప్టర్లో చెప్పుకున్నట్లుగా స్టాటిక్ మీన్స్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. ఇప్పుడు కంట్రోల్ మెజర్స్ చూద్దాం. Generation of static electricity cannot be stopped, but its rate of accumulation and dispersal can be controlled with proper engineering. ఇది అలాగే చూద్దామండి. కంట్రోల్ ఫిల్లింగ్ ఆఫ్ స్పీడ్ అండ్ గివింగ్ సమ్ రిలాక్సేషన్ టైమ్. అంటే కంటిన్యూస్గా మనం ఒక ఎక్కువ ఫ్లో రేట్తో కాకుండా కొంత రెడ్యూస్డ్ ఫ్లో రేట్తో, అంటే పర్ మినిట్కి 5 మీటర్ పర్ సెకండ్ ఫ్లో రేట్తో కాకుండా 2 మీటర్ పర్ సెకండ్ ఫ్లో రేట్తో, అంటే కెమికల్ ఫ్లో రేట్ అనేది రిడ్యూస్ చేయడం ఒకటి, యాక్టివిటీ అయిపోయిన తర్వాత కొంత టైం దాన్ని కేటాయించడం అనేది, అంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా అట్లా యాసిటీస్గా ఉంచేస్తే దాన్ని రిలాక్సేషన్ టైం అంటాం. స్టాటిక్ జనరేషన్లో ముఖ్యంగా స్ప్రింక్లింగ్ అనేది అవాయిడ్ చేయాలి. స్ప్రింక్లింగ్ అనేది మనం అవాయిడ్ చేస్తే జనరేషన్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. సెకండ్ వన్ వచ్చి స్ప్లాషింగ్. రియాక్టర్లో కానీ ట్యాంక్లో కానీ ఫ్రీ ఫాల్ మెటీరియల్, అందుకే మనం ఫ్రీ ఫాల్ అవ్వకుండా డిప్ పైప్స్, జే పైప్స్ అరేంజ్ చేస్తూ ఉంటాం. స్ప్రేయింగ్. కెమికల్ స్ప్రేయింగ్ చేసినప్పుడు ఎక్కువ స్టాటిక్ జనరేషన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. రేట్ ఆఫ్ అక్యుములేషన్ అనేది నార్మల్గా కింద మనం చెప్పుకున్నట్లుగా మనం మెయింటైన్ చేసే ఫ్లో రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చి మనం ఈ ఫ్లో రేట్ మెయింటైన్ చేస్తూ ఒక కెమికల్ని ఒక ట్యాంక్ నుంచి డ్రమ్లో కానీ, డ్రమ్ నుంచి ట్యాంక్కి కానీ, ఒక రియాక్టర్ నుంచి రియాక్టర్కి కానీ, ట్యాంక్ నుంచి రియాక్టర్కి కానీ ఎలా ట్రాన్స్ఫర్ చేసినా సరే ఆ ఫ్లో అనేది, ఆ రేట్ అనేది కొంత మనం రిస్ట్రిక్ట్ చేయాలి. ఫ్లో రేట్ మనం కంట్రోల్ చేసినట్లయితే ఈ రేట్ ఆఫ్ అక్యుములేషన్ అనేది మనం దీని ద్వారా స్టాటిక్ అనేది అవాయిడ్ చేయొచ్చు. రెండోది రేట్ ఆఫ్ అక్యుములేషన్. సెకండ్ నుంచి రిలాక్సేషన్ టైం అని చెప్పామండి. ఈ రిలాక్సేషన్ టైం అనేది నార్మల్గా 1 మినిట్గా తీసుకుంటూ ఉంటాం స్టాండర్డ్గా. ఇట్స్ ఏ బేసిస్ ఆఫ్ సేఫ్టీ. అంటే ఏదైనా ఒక ట్రాన్స్ఫరింగ్ యాక్టివిటీ జరిగిన తర్వాత 1 మినిట్ పాటు మనం దాన్ని యాజ్ సచ్ అట్లా వదిలేస్తే స్టాటిక్ అనేది ఆ వాల్స్ ద్వారా, ఆ కంటైనర్ ద్వారా, దానికి ఉన్న డబుల్ బాడీ ఎర్తింగ్ ద్వారా డిశ్చార్జ్ అనేది అయిపోతూ ఉంటుంది. రిలాక్సేషన్ టైము మినిమం 1 మినిట్. స్టాటిక్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని డిస్పర్స్ చేయడానికి 5 బెస్ట్ వేస్ ఉన్నాయండి. అవి మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది వచ్చి బాండింగ్ అండ్ గ్రౌండింగ్. బాండింగ్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఫ్లాంజ్లకి 4 నట్ అండ్ బోల్ట్లు ఉన్నాయి. బట్ మన ఒక కాపర్ వైర్తో ఎడిషనల్గా అరేంజ్ చేసి ఒక కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ బాండింగ్. గ్రౌండింగ్ వచ్చి ఇలా నెంబర్ ఆఫ్ మన ఎన్ని ఫ్లాంజ్లని ఇలాగా ఒక జంపర్తో బాండింగ్ చేసినా సరే ఖచ్చితంగా దాన్ని మనం భూమిలో పాతిన ఒక పైప్కి దాన్ని మనం కనెక్ట్ చేస్తేనే గ్రౌండింగ్ అనేది అవుతుంది. మనం బాండింగ్ ఎంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినా సరే గ్రౌండింగ్ చేయకపోతే సిస్టము కంప్లీట్ కాదు, సర్కిల్ కంప్లీట్ అవ్వదు. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. 4 బలమైన లావుగా ఉన్నటువంటి నట్ అండ్ బోల్ట్లు అరేంజ్ చేసినా సరే ఫ్లాంజ్ టు ఫ్లాంజ్ టైట్నింగ్కి ఒక చిన్న 2 to 4 mm థిక్నెస్ ఉన్న ఒక జంపర్ ఎందుకు అరేంజ్ చేస్తారు అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడ చూసారా, 4 నట్ అండ్ బోల్ట్తో మనం బిగించినా సరే ఒక జంపర్ అనేది అడిషనల్గా వేయడం జరిగింది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2 బైక్ రేసర్స్ ఉన్నారనుకోండి. ఒక బైక్లో టైర్లో ఫుల్గా గాలి ఉంది. సో ఇక్కడ కేసు ఏ తీసుకుంటే ఫుల్గా టైర్లో గాలి ఉన్న పర్సన్ యొక్క బైక్. కేసు బి తీసుకుంటే ఎవరైతే పర్సన్ ఇంకొక సెకండ్ రైడరు ఆ బైక్ టైర్లో గాలి లేదు, ఫ్లాట్గా ఉంది. సో ఇప్పుడు రేసులు ఎవరు విన్ అవుతారు? డెఫినెట్లీ ఏ, బికాజ్ ఆ వి షేప్లో ఎప్పుడైతే ఉందో రోడ్డుకి టైర్కి మధ్య కాంటాక్ట్ 0. దిస్ ఈజ్ కాల్డ్ జీరో కాంటాక్ట్ అంటాం. ఈ నట్ అండ్ బోల్ట్లో కూడా మీరు చూసినట్లయితే చాలా థ్రెడ్స్ ఉన్నాయి. ఈ థ్రెడ్స్ అన్నీ కూడా మనం కనెక్ట్ చేసిన ఫ్లాంజ్కి కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. సో అక్కడ కూడా కాంటాక్ట్ 0. సో 4 నట్ అండ్ బోల్ట్తో మనం ప్రాపర్గా టైట్ చేసిన ఈ 0 కాంటాక్ట్ వల్ల స్టాటిక్ అనేది ఒకదాని నుంచి ఇంకొక దానికి, ఒక పైప్ నుంచి ఇంకొక పైప్కి క్యారీ అవ్వదు. ఇలా క్యారీ చేయడానికి మనకి ఖచ్చితంగా జంపర్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ బాండింగ్. ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్సులేటివ్ మెటీరియల్స్, గ్లాస్ కానీ, పీటీఎఫ్ఈ కానీ, హెచ్డిబి పైపులు కానీ ఏదైనా కనెక్ట్ చేస్తే స్టార్టింగ్ ఫ్లాంజ్ నుంచి ఎండింగ్ ఫ్లాంజ్ వరకు కూడా మనం ఒక జంపర్ని, లాంగ్ జంపర్ని కాయిల్ చేస్తూ ఎర్తింగ్ అనేది మెయింటైన్ చేయాలి.
సెకండ్ కంట్రోల్ మెజర్ వచ్చి హ్యూమిడిఫికేషన్, అంటే అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీని మెయింటైన్ చేయడం. స్టాటిక్ అనేది డ్రై ఎన్విరాన్మెంట్లో ఎక్కువ బిల్డప్ అవుతూ ఉంటుంది. 60 to 70% హ్యూమిడిటీ మనం మెయింటైన్ చేసినట్లయితే స్టాటిక్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఖచ్చితంగా దీని మీదే ఒక హ్యూమిడిటీని మెయింటైన్ చేస్తూ స్టాటిక్ని డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటే మాత్రం పొరపాటే. మూడో మెథడ్ వచ్చి స్టాటిక్ కలెక్టర్స్. స్టాటిక్ కలెక్టర్స్ అంటే ఇవి కొన్ని కాపర్ నీడిల్స్, కాపర్ బ్రషెస్, తర్వాత స్ప్రింగ్ కాపర్ బ్రషెస్, మెటాలిక్ టెన్సిల్స్, కొంతమంది ఫ్లోర్ మ్యాట్ లాగా యాంటీ స్టాటిక్ నేచర్ ఉన్నటువంటి కొన్ని మెటీరియల్ని ఫ్లోర్ మ్యాట్లాగా కూడా వాడుతూ ఉంటారు. దీని ద్వారా కూడా స్టాటిక్ని డిశ్చార్జ్ చేయొచ్చు. నాలుగవది ఎడిటివ్స్ అంటే ఎడిషనల్గా కొన్ని కెమికల్స్ని, కార్బన్ కాంపౌండ్స్ని ఒక హెచ్డిపిఈ కానీ ఒక పీటీఎఫ్ఈ మెటీరియల్ కానీ మనం యాడ్ చేసినట్లయితే ఆ ఇన్సులేటివ్ మెటీరియల్ కూడా ఈ ఎడిటివ్స్ యాడ్ చేయడం వల్ల దానికి కండక్టివిటీ ప్రాపర్టీ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, కింద ఒక 3 పిక్చర్స్ చూపించాను. 2 లేయర్స్ మధ్యలో కొన్ని పర్పుల్ కలర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ బబుల్స్ అనేవి ఏంటంటే ఎడిటివ్ కెమికల్స్, కార్బన్ కెమికల్స్ అవ్వచ్చు, ఎడిటివ్ కోసం వాడే కెమికల్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ 2 లేయర్స్ మధ్య ఎప్పుడైతే బాండింగ్ అనేది ఏర్పడుతుందో ఈ కెమికల్స్ ఆ టాప్ సర్ఫేస్ మీద ఏర్పడి కండక్టివిటీ నేచర్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ మధ్యన పీటీఎఫ్ఈ పైప్ లైన్లో కూడా కండక్టివిటీ నేచర్ ఉన్న పైపులు వస్తున్నాయి ఇలాంటి ఎడిటివ్స్ యాడ్ చేయడం వల్ల. ఈ ఎడిటివ్స్ ఉపయోగించడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇవి కండక్టివిటీని పెంచుతాయి. ఇందా మనం చెప్పుకున్న రెసిస్టెన్స్ టైం ఉంది కదా, ఆ రెసిస్టెంట్ టైంను కూడా తగ్గిస్తూ ఉంటుంది. మూడోది రెడ్యూస్ ద టైమ్ టు ఇట్స్ టేక్ డిశ్చార్జ్ త్రూ వాల్. ఇప్పుడు ఒక పైప్లో నుంచి ఒక ఎంఎస్ పీటీఎఫ్ఈ పైప్లైన్ తీసుకుంటే పీటీఎఫ్ఈ అనేది ఇన్సులేటివ్, బట్ ఇప్పుడు పీటీఎఫ్ఈ కూడా కండక్టివిటీ ప్రాపర్టీ ఉండటం వల్ల కెమికల్ అనేది ఈ పీటీఎఫ్ఈ నుంచి త్రూ పాస్ అయ్యి మెటాలిక్ పైప్ ద్వారా డిశ్చార్జ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ ఎడిటివ్స్ అనేవి చాలా ఎఫెక్టివ్ రోల్ చూపిస్తున్నాయి రీసెంట్ టైం. కంట్రోలింగ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అండ్ పీపుల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని షూస్ చూపించాను, హ్యాండ్కి అరేంజ్ చేసుకుని ఎర్త్ బ్యాండ్ చూపించాను, షూ కవర్స్ చూపించాను, హెడ్ క్యాప్స్ చూపించాను. ఇవన్నీ కూడా ఏంటంటే హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీని డిశ్చార్జ్ చేయడం కోసం ఉపయోగపడేవి. ముఖ్యంగా హ్యూమన్ బాడీలో ప్రతి సెకండ్కి 32 మిల్లీజౌల్స్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మనం నడవడం కానీ, కూర్చుని పనిచేయడం కానీ, మనం మూమెంట్ ఇచ్చినప్పుడల్లా 32 మిల్లీజౌల్స్ ఎనర్జీ బాడీ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు హైడ్రోజన్ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ యొక్క మినిమం ఇగ్నిషన్ ఎనర్జీ 0.2 మిల్లీజౌల్స్. సో మన హ్యూమన్ బాడీలో జనరేట్ అయ్యే ఎనర్జీ అనేది దానికంటే చాలా ఎక్కువ. సో అందుకే హైడ్రోజన్ లాంటి ఏరియాస్లో వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా రిస్ట్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా యూస్ చేయాలి, యాంటీస్టాటిక్ షూస్ యూస్ చేయాలి, అన్ని రకాలుగాను బాడీ గ్రౌండింగ్ అయినట్లుగా చెక్ చేసుకుంటూ ఉండాలి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీని మెజర్ చేయడానికి 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒకటి సర్ఫేస్ రెసిస్టివిటీ మీటరు, 2 స్టాటిక్ ఛార్జ్ మీటరు. స్టాటిక్ ఛార్జ్ మీటర్తో మనం ఎల్డిబి బ్యాగ్స్ ఏదైనా కానీ చెక్ చేయొచ్చు. ఈ సర్ఫేస్ రెసిస్టివిటీ మీటర్ తోటి మనం పౌడర్లో ఉన్నటువంటి కండక్టివిటీ నేచర్ని చెక్ చేయొచ్చు. ఇది కండక్టివా, ఇన్సులేటివా, లేదంటే స్టాటిక్ డిసిపేటివ్ కాంపౌండ్ తెలుసుకోవచ్చు. దీంతో టైల్స్ చెక్ చేయొచ్చు, ఫ్లోర్ చెక్ చేయొచ్చు, ప్రతిదాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇందాక ఇప్పుడు నేను 3 మాటలు మాట్లాడాను, కండక్టివ్, ఇన్సులేటివ్ అండ్ స్టాటిక్ డిసిపేటివ్. 10⁵ ఓమ్స్ ఉంటే కనుక అది అప్ టు 10⁵ ఓమ్స్ అయితే అది కండక్టివ్. 10⁶ నుంచి 10�11 వరకు ఉంటే దాంట్లో రెసిస్టెన్స్ అనేది అది స్టాటిక్ డిసిపేటివ్ కాంపౌండ్. సాలిడ్ అవ్వచ్చు, మెటల్ అవ్వచ్చు, ఏదైనా కానీ. మోర్ దెన్ 10⁻12 ఓమ్స్ అయితే కనుక అది ఒక ఇన్సులేటివ్ కాంపౌండ్. సమరీ చూసుకున్నట్లయితే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ ఇన్విజిబుల్ సేఫ్టీ హజార్డ్. చాలా కెమికల్ ప్లాంట్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల చాలా మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్, ఎక్స్ప్లోజన్స్ కూడా జరిగినాయి. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసిన 5 మెథడ్స్ ఫాలో అవుతూ స్టాటిక్ని రిడ్యూస్ చేయండి. ఇక్కడ మీకు యాజ్ యూజువల్ 2 క్వశ్చన్స్ మెన్షన్ చేశాను, ఆన్సర్ కామెంట్ బాక్స్లో పంపించండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని కాన్సెప్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please like, comment, share, subscribe. Thanks for watching.